భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టైం మేనేజ్మెంట్ అలాగే లాజికల్ థింకింగ్ అనేది స్టూడెంట్స్ కి చాలా అవసరం. ఈ రెండింటిని రామాయణం నుంచి ఏ విధంగా తీసుకోవాలంటారు? టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? నీకు ఇంత టైం ఉంది, దీన్ని నువ్వు ఏ పనులకు ఉపయోగించుకుంటావు? నీ గోల్స్ ఇవి, నీ గోల్స్ 1 2 3 4. నీకు టైం 10 hours పర్ డే ఉంది. ఈ 10 hours ని నీ గోల్స్ ను సాధించటం కోసం ఎంత బాగా ఉపయోగించుకుంటావు? ఒకవేళ నీ గోల్స్ కు నువ్వు టైంని సరిగ్గా ఉపయోగించుకోకపోతే నీకు సరైన టైం మేనేజ్మెంట్ లేనట్టు. సరిగ్గా ఉపయోగించుకుని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే టైం మేనేజ్మెంట్ బాగా ఉన్నట్టు. ఇంతే కదా సింపుల్ టైం మేనేజ్మెంట్ డెఫినేషన్. ప్లస్ లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ వద్దాం మళ్ళీ, ఓకేనా? ఇది టైం మేనేజ్మెంట్ అండి. ఈ టైం మేనేజ్మెంట్ ని మీరు ఆలోచించారంటే ఆంజనేయ స్వామి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆంజనేయ స్వామికి ఎంత టైం ఇచ్చాడు? సుగ్రీవుడు అంటే దక్షిణ దిశకు సీతమ్మని వెతకటం కోసం వెళ్ళిన వాళ్ళకి ఇంత టైంలో మీరు రావాలని ఇచ్చాడు గడువు. అది దాటిపోయింది. అయినా ఆంజనేయ స్వామి వాళ్ళందరూ అటు అక్కడ వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారు. చివరికి ముందు చెప్పినట్టు లంకని దాటుతాను అని నిశ్చయించుకున్నాడు ఆంజనేయ స్వామి. ఏం జరిగింది అని అంటే హనుమంతుడు లంకని దాటడానికి శరీరాన్ని పెంచాడు, అలా గాల్లోకి ఎగిరాడు. అలా వెళ్తున్నప్పుడు మైనాకుడు అన్న పర్వతం వచ్చింది. ఏమయ్యా హనుమ, మీ నాన్న నాకు ఫ్రెండ్ అయ్యా, సముద్రుడికి సగరుడికి రాముడు వంశం వాళ్ళందరూ ఎంతో హెల్ప్ చేశారు, కాబట్టి నువ్వు మాకు అతిథివి, నా మీద ఉండు అని చెప్పారనమాట. అప్పుడు లేదు లేదు నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సురస నాగమాత వచ్చేసి నువ్వు నా నోట్లోకి వెళ్ళిపోవాల్సిందే, దేవతలు నాకు వరం ఇచ్చారు నిన్ను మింగేయమని, అండ్ నా నుంచి పోయే వాళ్ళు ఎవరైనా నా నోట్లోకి ప్రవేశించాల్సిందే అని ఆవిడ నోరు పెంచింది, ఈయన నోరు పెంచారు అనమాట. ఆవిడ నోరు పెంచింది, ఈయన నోరు పెంచారు. చివరికి ఆంజనేయ స్వామి చిన్నగా అంగుష్ట మాత్రాన్ని అయిపోయేసి లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చేసి, అమ్మ నీ నోట్లోకి వెళ్ళమన్నావు కదా, వెళ్ళొచ్చేసాను, నన్ను పంపించేసేయి అని అంటాడన్నమాట. సరే ఆవిడ కూడా ఆశీర్వదించి వెళ్ళినాయన అంటుంది. కొంచెం ముందుకు పోయేటప్పటికి సింహిక అన్న రాక్షసి ఆంజనేయ స్వామి నీడని బట్టి లాగుతుందన్నమాట, చంపాలన్న ప్రయత్నం చేస్తుందన్నమాట. ఆ చంపాలన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి చూస్తాడు. చూసి ఈవిడేంటి ఇంత పెద్దగా ఉందని ఆలోచించేసి ఒక మాట కూడా మాట్లాడ్డనమాట. సురసతో నాగమాతతో ఆంజనేయ స్వామి మాట్లాడినట్టు ఉంటుంది తప్ప సింహిక దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట కూడా మాట్లాడు. ఆ సింహిక నోట్లోకి అలా ప్రవేశించేసి మొత్తం ఆవిడ్ని చీల్చుకొని బయటికి వచ్చేసి చంపేస్తాడనమాట. అటు లంక మీదకి వచ్చి తన అడుగును మోపుతాడనమాట. సో ఈ విధంగా సముద్ర లంఘనం చేసిన ఆంజనేయ స్వామిని మనం చూసామంటే టైం మేనేజ్మెంట్ కి అవసరమైన ప్రిన్సిపల్స్ 4. ఏంటి ఆ 4 అంటే ధృతి, అంటే నేను ఈ పనిని చెయ్యగలను అన్న ధైర్యం. రెండవది దృష్టి, అంటే ఫోకస్. ఈ పని నేను చెయ్యాలి, ఈ పని నేను చేస్తున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు మధ్యలో నాకు గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చింది, సాటిస్ఫై అయిపోదామా, సెటిల్ అయిపోదామా అని అనిపించేస్తుంది అనమాట. అలా కాదు, నా లక్ష్యం ఏంటి? సీతమ్మని చూడటము. ఇక్కడ మైనాకుడు పైకి వచ్చేసి నా మీద నువ్వు ఉండిపోయా, ఒక పండో ఒక పువ్వో ఒక తేనో తీసుకో, సుఖంగా ఉండు, తర్వాత వెళ్దు అని అంటాడనమాట. కానీ ఆంజనేయ స్వామి నా లక్ష్యం రాముడి సేవ కాబట్టి నువ్వు నాకు మధ్యలో నాకు అవాంతర ఫలితానివి, అంటే డిస్టర్బెన్స్ ఇవి. మనకు అనుకూలంగా ఉన్న డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి. మనం గమనించామంటే మనకి ప్రతికూలంగా అంటే నెగిటివ్ గానో లేకపోతే మనకి వెనక్కి లాగేవి మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూడటము, ఎక్కువ మొబైల్ ఫోన్ చూడటము, ఇది తప్పు అని మనకు తెలుసు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుతున్నప్పుడు మన నాన్నో అమ్మో నాయనమ్మో తాతయ్య వచ్చేసి, అరే ఏం చదువుతావరా, ఇంతసేపు ఏం చదువుతావరా, ఇదిలే చదువుకో, రేపు పొద్దున్న లేదు కదా చదువు. ఇది ఏంటంటే మనకు అనుకూలంగా అనిపిస్తున్న ఒక డిస్టర్బెన్స్ అనమాట. దీన్ని మనం గుర్తించగలగాలి. సో దీన్ని దృష్టి, ఫోకస్ అని అంటాం అనమాట. తర్వాత సురస దగ్గరికి వచ్చాం. సురస దగ్గరికి వచ్చేటప్పటికి మనం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటాయి. అంటే పొద్దున లేవటము, స్నానం చేయటము, లేకపోతే ఆహారం తీసుకోవటము, నీరు తాగటము, మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవటము, మన కుటుంబంలో ఉన్న సంబంధాలను మెయింటైన్ చేసుకోవటము, ఇవన్నీ ఏంటి మన జీవితంలో ఖచ్చితంగా చేయాల్సిన. అయితే వీటిని చెయ్యాలా అని అంటే సురస దేనికంటే మనం జీవితంలో చేయాల్సిన పనులను రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఆ పనులు ఎంత చేయాలి? నోటిలోకి వెళ్ళి బయటికి వచ్చేసేయాలి.
అంతే తప్ప నోటిలోకి వెళ్ళి రోబనికి వెళ్ళిపోతానంటే ఆంజనేయ స్వామి అన్నవాడే ఉండేవాడు కాదు కదా. సో మనం చెయ్యాలనుకున్న పనులని చెయ్యాలి, కానీ ఎంతవరకు చేయాలనంటే మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట, యుక్తాహార విహారస్య. ఏ పనైనా చెయ్యి, కానీ ఎంతవరకు చేస్తావు అనంటే మోడరేషన్ అని అంటాం అనమాట. అంటే పరిమితితో, హద్దులు దాటి ప్రవర్తించకు, ఎంత అవసరమో అంత చెయ్యి. తిండి తినమన్నాం కదా అని చెప్పేసి నేను పిజ్జా ఒక 4-5 పిజ్జాలు తినేస్తాను అంటే మరుసటి రోజు ఎగ్జామ్కి ఏం చదువుకుంటాం కనుక ఫుల్ నిద్ర వచ్చేసిపోతాం. సో చేయాల్సిన పని చేయాలి, అది ఎంతవరకు చేయాలో అంతే వరకు చేయాలి. దీన్ని ధృతి, దృష్టి, మతి అని అంటాం అనమాట. నెక్స్ట్ దాక్ష్యం. దాక్ష్యం అని అంటే సమర్థత. ఒక పనిని నువ్వు చేయాలనంటే నిన్ను వెనక్కి లాగే సింహిక లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అది నీ వీక్నెసెస్ అవ్వచ్చు, అంటే నీకు టీవీ పిచ్చి అవ్వచ్చు, రాత్రి మేలుకోవడం అవ్వచ్చు, క్రికెట్ చూడడం అవ్వచ్చు, ఇంకోటి నిన్ను వెనక్కి పట్టి లాగే నీ వీక్నెస్ అన్నిటితో సురసతో మాట్లాడి బేరాలాడిన ఆంజనేయ స్వామి సింహిక దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే నీ వీక్నెస్ తో నిర్దాక్షిణ్యంగా ఉండాలి. నువ్వు నిర్దాక్షిణ్యంగా లేకపోతే నువ్వు ఎంత సాధించాలని ట్రై చేసినా నువ్వు వెనక్కి లాగబడిపోతావు, సముద్రంలో మునిగిపోతావు. సో మీరు గమనించండి, టైం మేనేజ్మెంట్ అని అంటున్నాం. ఈ 4ని ఇప్పుడు కంబైన్ చేయండి. ధైర్యం ఉండాలి, అనుకున్న లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండాలి, చేయాల్సిన పనులు చెయ్యాలి, చెయ్యకూడని పనులు చేయకూడదు. ఈ 4ని మనం యూజ్ చేస్తే టైం మేనేజ్మెంట్ అదంతా కదే ఆటోమేటిక్. అసలు టైం మేనేజ్మెంట్ అన్న పదం కూడా అవసరం లేదు మనకి. ఆటోమేటిక్ గా నీ లైఫ్ టైం మేనేజ్మెంట్ కి ఎగ్జాంపుల్ అయిపోతుంది అనమాట. ఆంజనేయ స్వామి చక్కగా ఈ సూత్రాలు నేర్పించాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం మనకు రామాయణం చెప్తుంది. For more videos like this, subscribe Big TV channel.